అందరికీ నమస్కారం. 9వ తరగతి తెలుగు పరిమళం నుండి పద్య భాగం 2వ పాఠం చైతన్యం. ఈరోజు తరగతిలో చైతన్యం పాఠం చెప్పుకుందాం. చైతన్యం పాఠాన్ని రచించిన కవి తాపీ ధర్మారావు గారు. ముందుగా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తాపీ ధర్మారావు అభ్యుదయ రచయిత, పత్రికా సంపాదకుడు, చలనచిత్ర సంభాషణ రచయిత, పత్రికా సంపాదకుడిగా దినపత్రికలలో తొలిసారి వ్యావహారిక భాషను ప్రవేశపెట్టాడు. పద్య కవిత్వంతో మొదలుపెట్టి నాటికలు, నాటకాలు, నవలలు, పరిశోధన వ్యాసాలు ఎన్నో రాశాడు. సుబోధకమైన జనరంజక శైలిలో రచనలు చేశాడు. పాతపాలి, కొత్తపాలి, దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు, పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు, రప్పలు, ఇనుప కచ్చడాలు, సాహితీ మర్మరాలు మొదలైనవి ఆయన రచనలు. చామకూర వెంకట కవి విజయ విలాస ప్రబంధానికి, ఆయన రాసిన హృదయోల్లాస వ్యాఖ్యానానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. పుట్టపర్తి నారాయణాచార్యులు, గుర్రం జాషువా, గురజాడ అప్పారావు, శ్రీశ్రీ వంటి గొప్ప కవులు వీరి సమకాలికులు. ప్రస్తుత పాఠ్యభాగం తాపీ ధర్మారావు రచించిన కొత్తపాలి గ్రంథంలోనిది. ఉద్దేశం: ప్రతి మానవ సమాజంలోనూ అందరికీ అతీతంగా కొందరుంటారు. వారు భవిష్యత్తును దర్శిస్తారు, ముందు చూపుతో ఆలోచిస్తారు, దారి దీపమై ముందుకు సాగుతారు. వారు తాత్వికులు. వారు తమ మాటల ద్వారా, చేతల ద్వారా దిశానిర్దేశం చేస్తారు. కవి కూడా ఈ కోవకు చెందినవాడే. అతడి కవిత్వంతో సామాజిక చైతన్యం కలిగిస్తాడు. కవి తన రచనల ద్వారా ప్రజలను ఆలోచింపజేస్తాడు. ఒక వంక మనిషిలోని మంచితనాన్ని మెచ్చుకుంటూ కుటిలత్వాన్ని ఎండగడతాడు. ఆ నిబద్ధతతోనే కవి తన మనసులోని భావాలను లోకానికి ఈ కవిత రూపంలో వెల్లడించారు. విద్యార్థుల్లో సామాజిక చైతన్యాన్ని కలిగించి సామాజికాభివృద్ధికి పాటుపడేలా చేయడమే ఈ పాఠం ఉద్దేశం. నేపథ్యం: కవిత్వానికి ఉండవలసిన ప్రథమ లక్షణం సామాజిక ప్రయోజనం. సమాజంలోని అసమానతల్ని రూపుమాపడానికి కవి తన కలాన్ని కదిలించాలి. ప్రజల గొంతుకగా కవి వినబడాలి. తోటి మానవాళికి అండగా నిలవాలంటే గుండె నిండా ధైర్యం నింపుకోవాలి. సొంత లాభం కోసం కాకుండా పరుల మేలు కోరి పనిచేయాలి అని ప్రేరణనిస్తూ కవి తన ఆకాంక్షను వ్యక్తం చేస్తున్న సందర్భంలో కవి కలం నుంచి జాలువారినదే ఈ గేయ కవిత. ప్రక్రియ: గేయ కవిత. గేయ కవిత పాడుకోవడానికి అనువైనది. మాత్రా ఛందస్సును అనుసరించి నడుస్తుంది. లయాత్మకంగా సాగుతుంది. మానవాళి శ్రేయస్సును, సమాజ పురోగమనాన్ని, లోక కళ్యాణాన్ని కాంక్షించే గేయాన్ని అభ్యుదయ గేయం అంటారు. పాఠం సారాంశం: కవి తనకున్న రచనాశక్తితో సమాజంలో చైతన్యాన్ని తీసుకురావాలి. పేదవారికి నూతనోత్తేజాన్ని కలిగించాలి. స్వార్థం కోసం కాకుండా సమాజ హితం కోసం రచనలు చేయాలి. చరిత్రలో సామాన్య ప్రజలు చూపించిన ధైర్య సాహసాలను, త్యాగాల గురించి రాయాలి. భయపడుతూ
బ్రతుకుతున్న వారి జీవితానికి ధైర్యాన్ని అందించాలి. మహనీయుల త్యాగ ఫలాలను వర్ణించాలి. బడుగు జీవులను చైతన్యపరచి రచనా నైపుణ్యంతో వారిలో ఉన్న బెరుకును పోగొట్టాలి. కష్టజీవుల బాధల్ని పోగొట్టి కవి తన రచనా శక్తితో నవ చైతన్యం తీసుకురావాలని తెలియజేస్తున్నాడు. ఓ కవి, అందమైన మేఘాల గురించి, వాటి సోయగాల గురించి అనవసర ఆలోచనల్లో పడిపోవద్దు. ఆనందం అనేది మనసులోనే ఉందని గ్రహించు. పుట్టుగ్రుడ్డివాడిలా ప్రవర్తించి చుట్టూ ఉన్న సమాజాన్ని పట్టించుకోకుండా ఉండకు. చిగురించని మోడిలా మిగిలిపోవద్దు. ఓ కవి, ఏకతార్ను మీటుతూ పూర్వకాలంలో లాగా పాత పాటలనే పాడుకుంటూ తిరగవద్దు. లోకం తీరును బాగా తెలుసుకొని ప్రజల హృదయాలనే తీగలతో సరికొత్త పాటల్ని సృష్టించాలి. కాలం మారుతున్న కొలది మనం మారాలి. రోత పుట్టించే పాత పాటలతో నేడు పని లేదు. సమాజ చైతన్యానికై నీ గొంతు సవరించాలి. ఓ కవి, దిక్కులను చూసినా చుక్కలను చూసినా రక్తం ఉప్పొంగి కవిత్వం ఉరకలు వేస్తుంది. బడుగుల జీవన పోరాటాన్ని చూసి అలా వెళ్ళిపోవద్దు. ఒక్కసారి ఆ పేదవారిని పలకరించి వారిలో నూతనోత్తేజాన్ని నింపు. వారి పోరుకు నువ్వు సారథిగా నిలబడాలి. ఓ కవి, విషయాన్ని ఆవేశంగా చెప్పగలిగే సామర్థ్యం నీలో ఉంది. అటువంటి రచనా శక్తిని నీ సొంతం చేసుకున్నావు. కాబట్టి స్వప్రయోజనం కోసం కాకుండా సమాజ హితం కోసం నువ్వు రచనలు చేయాలి. స్వార్థంతో చేసే ఏ పని వలన ప్రయోజనం ఉండదు. ప్రజల కలల సాకారానికి నువ్వు పూనుకోవాలి. దుర్మార్గుల కుతంత్రాలతో చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఎంతోమంది ప్రజలు కూడు గూడు లేక మరణించారు. అయితే వాళ్ళ మరణానికి తిండి లేకపోవడమే కారణంగా చూపి వారిని అలా వదిలేయకు. వాళ్ళు చూపిన ధైర్య సాహసాల గురించి, వారు చేసిన త్యాగాల గురించి కూడా నువ్వు రాయాలి. నేడు నీరు, గాలి, నేల ఈ మూడు మార్గాల్లో జరిగే మారణ హోమానికి ఎంతోమంది బలి అవుతున్నారు. అలాంటి వారికి అండగా నిలబడు. ప్రమాదం ఏ దిక్కు నుంచి ఏ రూపంలో వస్తుందో స్పష్టంగా చెప్పలేం. అలా భీతిల్లుతున్న వారి గుండెల్లో ధైర్యాన్ని నింపు. నీ రచనలతో కత్తి పదును వంటి కరకు ధనాన్ని వాళ్లకు అందించాలి. ఎందరో జనులు అనేక బాధలతో అలమటిస్తున్నారు. కష్టాలనే అగ్నిగుండంలో వాళ్ళ గుండెలు కాలిపోతున్నాయి. అలాంటి దీనజనులకు కత్తి పదును కూడా మెత్తగా ఉందనిపించేటట్లు వారితో మాట్లాడి వాళ్ళ మనసును అందంగా అనుగుణంగా సన్నద్ధం చేయాలి. ఈ దిక్కు ఆ దిక్కు అనకుండా అన్ని దిక్కుల నుంచి కష్టాలు కమ్ముకుని వస్తున్నాయి. అటువంటి వారి దుఃఖాన్ని ఆపి వారిని పెద్ద శక్తిగా మార్చాలి. వాళ్లకు మేలు చేయడానికి నువ్వు నడుం బిగించాలి. వాళ్ళంతా రాటుదేలేలా చేసి జంకును పోగొట్టే బాధ్యత నువ్వు తీసుకోవాలి. ఎంతోమంది మహనీయుల త్యాగ ఫలాలు కొందరు దుర్మార్గులు చేసే కుట్రలనే అగ్నిగుండాల్లో పడి నశిస్తున్నాయి. వాళ్ళు చేసిన త్యాగాలు వృధా కాకుండా చూడవలసిన బాధ్యత నీదే. నీ కలం బలంతో వారిని చైతన్యపరచాలి. నీవు జాతిని కాపాడే సరికొత్త ఆయుధం కావాలి. నిత్యము ఆకలితో అలమటిస్తూ ఎముకల గూడులా మారి ఎందరో దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. వాళ్ళు నాలుకలపై తడి సైతం ఆరిపోయింది. బండబారిన వాళ్ళ గుండెల్లో నీ స్ఫూర్తిదాయకమైన భావాలను నింపి వారిని చైతన్యపరచాలి. నీ కవినామాన్ని సార్థకం చేసుకోవాలి. శాశ్వతమైన పేరు సంపాదించాలి. అనేక కష్ట నష్టాలను ఎదుర్కొని జీవనం గడుపుతున్న బడుగు జీవులు ఎందరో ఉన్నారు. వారిని ఏకం చేసి మంచి ఉత్తేజకరమైన మాటలతో వారిని మరింత చైతన్యపరచాలి. వెనుకడుగు వేయాల్సిన పని లేదు. వారిలో
నూతన ఉత్సాహాన్ని నింపే బాధ్యత నీదే. నీ రచనా నైపుణ్యంతో వారిలో ఉన్న బెరుకును పోగొట్టాలి. నువ్వు ప్రజా కవివై వారి పక్షాన నిలవాలి. నీ కలం నుంచి వచ్చిన మంచి గీతాలతో పేదలంతా ఒక్కటై ముందడుగు వేయాలి. సమాజంలో ఉన్న పేద ధనిక అనే భేద భావాన్ని పోగొట్టాలి. లోకంలో ఉండే కష్టజీవుల బాధల్ని నువ్వు పోగొట్టి వారిలో నవచైతన్యం తొణికిసలాడేలా చేయాలి. ఇది ఈ పాఠం సారాంశం. గేయం. చైతన్యం పాఠం గేయాన్ని రాగయుక్తంగా పాడుతాను, శ్రద్ధగా వినండి. అందమగు మేఘాల సందులో నొక చిన్ని గొందులో దోరే యానందమునకై పాడుకుందామని చింత కూడదది పుట్టి గ్రుడ్డుగా పోకురా ఓ కవి, వట్టి మ్రోడవో కాకురా ఓ కవి. ఏకతార్పాటలను ఇంక చాలించరా, కాకతో జగమొక్క కమ్మచ్చునే తీసి లోకతంత్రుల గొంతులోన పలికించరా. పాత రోజులు పోయరా ఓ కవి, రోత పాటలు మానరా. దిక్కులను చూచినా చుక్కలను కాంచినా ఒక్క రీతిని రక్తమోడికలు కడుతుంది. బక్కవారిని పోరు చక్కాడిపోకుండా నిలిచి శాసించవేమిరా ఓ కవి, పలికి పురుకొల్పవేమిరా. గొంతులో ఒక యజ్ఞి కొత్తగా రగిలింది, తంత్రులన్నీ ఒక్క పొంతలో పడ్డాయి. ఇంతింతనరాని వింత బలమొచ్చింది, స్వార్థగానము మనరా ఓ కవి, సార్థకానికి పూనరా. క్రూరులై కల్పించు ఘోర యుద్ధాలలో కోట్ల కొద్దీ జనులు కూడుగుడ్డకు లేక పాట్లు పడి చచ్చారు, పరికించలేదేమో. తిండి ఒక్కటి కాదురా ఓ కవి, గుండె ధైర్యమునోదరా ఓ కవి. నీటిలో గాలిలో నేల మీదను చావు, కోటి కోరలు చాచి వేటాడుచున్నదా. ధాటి కోరవలే కదరిల్లుచున్నారు, మెత్తదనమును వేడరా ఓ కవి, కత్తి సామును పాడరా. అధిక బాధలతోడ అలమటించే జనుల కష్టాల కొలిమిలో కాగి మండిన గుండె కత్తివాదరనైన మెత్తననిపించగా మాటాడనుకించరా ఓ కవి, మానసమునురికించరా. తూర్పు పడమరలనక దొర్లుకొని వచ్చేటి దుఃఖవాహిని నాపి దొడ్డ శక్తిగా మార్చి దుష్ట రాక్షసి నొక్క త్రుటిలోన పరిమార్చ కంకణమును కటరా ఓ కవి, జంకెల్ల పోగొట్టరా. పూల వర్షము కురియు పాల మబ్బుల నుంచి రాలుచుండే అగ్నిగోళాల మంటలో కాలకుండా ప్రజల కాపాడి రక్షించ జాతికాయుధమివెరా ఓ కవి, నీ తేజమును చూపరా ఓ కవి. మొండుటాకలిలోను ఎండు నాల్కలలోను మొండు బారిన పేద బండ గుండెలలోను
గాండ్రించు భావాల నిండించి నీ గొంతు సింహనాదము చేయరా ఓ కవి స్థిరమైన పేర్మోయరా ఓ కవి చిదికి శిథిలాలైన హృదయాలు పెనవేసి అదురు బెదురుల గుండెలన్నీ ఒక్కటి చేసి పదున నాలుకతోడ పలికి సాధించాలి వెనుకాడగా కాదురా ఓ కవి వెనుక తరుణము రాదురా ఓ కవి ప్రజల కవివై గొంతు రగిలించి పాడితే బక్కడొక్కలు రేగి ప్రళయ మారుతమట్లు తక్కువెక్కువలెల్ల ఒక దెబ్బను కూల్చి లోకాలను గింపరా ఓ కవి శోకాల తొలగింపరా ఓ కవి. మిగిలిన పాఠం తరువాత తరగతిలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.